హలో గాయ్స్, ఇవాళైతే నేను మీకు ఇందులో నాకు తెలిసిన యాప్స్ అయితే మీకు ఎట్లా చెయ్యాలో అనేది చెప్పబోతున్నాను. ఫస్ట్ మనకి క్రోమా టూల్స్ అంటే ఇక్కడ మనకి క్రోమా టూల్స్ చెప్తా నాకు తెలిసినవన్నీ చెప్తా. క్రోమా టూల్స్ అంటే మనకి ఒక కార్టూన్ ఎట్లా తయారు చేసుకోవాలో అనేది ఉపయోగపడుద్ది అన్నమాట. మనకి ఇక్కడ ఎగ్జిట్ అని ఉంది, బయటికి ఈ యాప్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రేట్ యూస్ అన్నమాట. దాని మీద క్లిక్ చేసి మనకి ప్లే స్టోర్ ఓపెన్ అవుతుంది. రేట్ దిస్ యాప్ అని ఉంది కిందగా. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లా వచ్చింది. నేనైతే ఏమీ పెట్టట్లే అన్నమాట దీనికి స్టార్స్. నెక్స్ట్ నేను ఓపెన్ చేసేస్తాను. నెక్స్ట్ మనకైతే ఆగండి, మనకైతే ఇక్కడ లెట్ స్టార్ట్ దాని మీద అప్పుడే నొక్కుడు. ట్యూటోరియల్స్ కావాలంటే పెట్టుకొని వీళ్ళ నెంబర్ కావాలంటే కాంటాక్ట్ యూజ్. ఫేర్బీ అయితే నాకు తెలియదు, మీరు గూగుల్లో అడగండి అన్నమాట. నెక్స్ట్ మనం సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ మనం స్క్రీన్ సైజ్ ఫుల్ హెచ్డి పెట్టుకోండి. లెట్స్ ఓకే నొక్కేసి లెట్స్ స్టార్ట్ నొక్కాలి. దీన్ని నేను పట్టించుకోకండి. ఇంజన్ 1 అయినా పెట్టుకోండి, ఇంజన్ 2 అయినా పెట్టుకోండి. తర్వాత ఓకే నొక్కాలి. అప్పుడు మనకి ఇట్లా అయితే వచ్చింది అన్నమాట. మనం ఫస్ట్ ఈ బాయ్ మీద క్లిక్ అయితే చెయ్యాలి. ఇక్కడ క్యారెక్టర్ 1, క్యారెక్టర్ 2, క్యారెక్టర్ 3, క్యారెక్టర్ 4 అవి కూడా చెప్తాం మీకు. వెయిట్, మనం ఇక్కడ ఇవి ఉన్నాయిగా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసి అన్నీ నాన్ అని పెట్టుకోండి. అన్నీ అయితే నాన్. అప్పుడు మనకి ఇట్లా వచ్చింది, వెనకాల ఏమీ ఉండదు. అప్పుడు మనం క్యారెక్టర్స్ని తీసేసినట్టు. నేను క్యారెక్టర్ 1లో లిల్ బాయ్ పెట్టుకుంటాను. క్యారెక్టర్ 2లో నేను మ్యాన్ 2 పెట్టుకుంటున్నాను. నేను క్యారెక్టర్ 3లో మ్యాన్ 3 పెట్టుకుంటున్నాను. క్యారెక్టర్ 4లో నేనైతే సీట్ అని పెట్టుకుంటున్నాను. సీట్. నాకు ఈ నెంబర్స్ అయితే వచ్చాయి. నేను ఇప్పుడు వీటిని వేరే వాళ్ళ వైపు ఫ్లిప్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఇలా ప్లస్సెస్ ఉన్నాయిగా, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఫ్లిప్ అని ఉందిగా, దాని మీద క్లిక్ చేస్తే తిరిగిపోతాడు. నెక్స్ట్ ఇక్కడ మనకి సైజ్ అని ఉందిగా, దాని మీద మనం ఇట్లా క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ అయితే చేసుకోవచ్చు, ఎక్కువ పెంచుకోవచ్చు, చిన్నగా పెట్టుకోవచ్చు. ఐడియల్ ఫస్ట్ ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఫోన్ కాల్ నేనైతే ఫ్లయింగ్ ఐడియల్ అయితే పెడుతున్నా. నెక్స్ట్ B10 అని పెడుతున్నా. నెక్స్ట్ మనమైతే కిక్ అయితే పెట్టుకున్నాం. నెక్స్ట్ మనం యాంగ్రీ పెట్టుకున్నాం. మనం ఫాల్ యాంగ్రీ వద్దు. యాంగ్రీ తర్వాత మనం ఫ్లయింగ్ ఐడిల్ తర్వాత ఐడిల్ దగ్గర ఫాల్ డౌన్ బ్యాక్ అయితే పెట్టుకున్నాం.
తర్వాత ఫాలం ఫ్రంట్ అని పెట్టుకున్నాం. నెక్స్ట్ ఓకే నొక్కి మనం ఇప్పుడు అన్నీ చేసామనుకో మనకి అన్న నార్మల్ అయితే అవుతాయి. నెక్స్ట్ మనం ఈ ఇల్లు మూవ్ చేయాలంటే ఇక్కడ మనకి మూవ్ అని ఉంది, వాటి నొక్కి మనం మూవ్ అయితే చేయగలం. నేను ఇప్పుడు ఈ మూవ్ నొక్కడానికి దాని మీద క్లిక్ చేసి మూవ్ చేస్తున్నాను, లేకపోతే చూడండి అవ్వట్లే. ఓకే, ఇప్పుడైతే మనం ఇక్కడ వీటి మీద నొక్కితే అప్పుడు మనకి ఇట్లా అవుతాయి, ఇట్లా అయితే అవుతాయి. ఇట్లా అయితే అవుతాయి అన్నమాట. నేను క్యారెట్ 3 ఏం పెట్టుకుందాం, ఏకి 47 పెట్టుకుందాం. 4 దగ్గర 100 and 2 పెట్టేసుకున్నాం. ఓకే నొక్కి నెక్స్ట్ అన్ని నార్మల్ నొక్కేద్దాం. ఇప్పుడు మనకి ఇట్లా వచ్చింది. నేనైతే ఈ బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేద్దాం అనుకున్నా. దానికి మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి ఇక్కడ ఇది ఉందిగా, దాని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ 5 పెట్టుకున్నాం. నాకైతే ఇది నచ్చింది. ఓకే నొక్కి నెక్స్ట్ మళ్ళీ ఆగండి, సారీ. ఓకే పట్టించుకోకండి. ఓకే మనం ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఏమైంది అని చెప్తా. ఇందాకల్లా మీకు నేను వీళ్ళకి నైఫ్ అని పెట్టానుగా, వీళ్ళకి నైఫ్ అవన్నీ నాన్ అని పెట్టుకుంటున్నాను. నాకేమి వద్దు వీళ్ళ చేతుల్లో. ఇప్పుడు ఇట్లా వచ్చాయి. ఓకే, ఇప్పుడైతే మనం దీని గురించి చెప్తా. దాని మీద మనం ఇట్లా క్లిక్ చేస్తే మనం ఇక్కడ దీన్ని ఇట్లా మూవ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే మనం మూవ్ చెయ్యలేం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఐకే ఉందిగా, దాని మీద మనం క్లిక్ చేస్తే మనకి ఇట్లా వస్తాయి. మనం ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా అయితే అనుకోవచ్చు అన్నమాట. ఓకే సారీ, నాకెందుకు 4th ఉంది, ఇట్లా ఐస్ వేరేలా ఉంది. ఆని నాన్ పెట్టేసుకుంటా. ఓకే ఇప్పుడు మనకి నా
ఇక్కడ దాకా తెలిసి యాప్. ఓకే, నెక్స్ట్ యాప్కి వెళ్దామా? ఓకే, నెక్స్ట్ స్కెచ్ బుక్. సారీ ఆగండి. ఇక్కడ స్కెచ్ బుక్ ఉందిగా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇట్లా వచ్చింది. అప్పుడు మనం ఇక్కడ ఆగండి చెప్తా. ఆగండి, ఇక్కడ మనకి ఇక్కడ వేరే ఉన్నాయిగా, వాటి మీద మనం వేరే అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఏం రాయాలో అనేసి. ఇప్పుడు నేను ఒక పెన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా, ఇట్లా రాసా. ఓకే, ఇక్కడ మనకి పైన ఉన్నాయిగా, వాటి గురించి చెప్పబోతున్నా. ఈ పైన చెప్తా. ఫస్ట్ ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఒకటి ఉంటుంది అన్నమాట. యాడ్ నొక్కితే మనకి ఇట్లా వస్తుంది. ఓకే, మనం దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లా అన్నీ మాయమైపోతాయి. స్కేల్, ఇక్కడ ఫిల్ ఉందిగా, దాని మీద మనం క్లిక్ చేసి ఇట్లా ఫిల్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ దాని పక్కన స్కేల్ ఉందిగా, దాంతో మనం ఇట్లా రౌండ్స్ అలాంటివి వేసుకోవచ్చు. ఇట్లా వేసుకోవచ్చు. ఇది కూడా మీకు తెలిసి ఉంటుంది. ఇట్లా మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది ఉందిగా, మనకైతే ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు దీని గురించి చెప్పబోతుంది. ఇదైతే మనకి ఇట్లా పెట్టుకున్నాంగా, మనకి ఇక్కడ ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. ఇంతే కాదు, మీకు దీని గురించి బోర్డులన్నీ ఉంటాయి, చెప్పబోతున్నా. ఇట్లా మనం ఇది నాకు ఎందుకు కనిపించట్లే అంటే, ఇవి నాకు ఇక్కడ ఇది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసా, అప్పుడే నాకు కనిపించట్లే. నెక్స్ట్ ఇక్కడ స్లీపింగ్ లైన్ మీద కూడా ఇట్లా పెట్టుకోవచ్చు. మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే మనకు వచ్చేస్తుంది. మనం స్లీపింగ్ లైన్ ఉందిగా, దాంతో ఇట్లా పెట్టుకోవచ్చు. ఇట్లయితే వేసుకోవచ్చు అనమాట. మళ్ళీ దాన్ని ఇట్లా క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఇది పక్కన నొక్కితే ఇక్కడ ఇట్లా ఉందిగా, ఇది కూడా చెప్పేసా. మనకి ఇక్కడ పక్కనే ఒకటి ఎక్స్ లాగా ఉందిగా, దాన్ని పక్కనే మనకి సెక్షన్స్ అని ఒకటి ఉందిగా, దాంతో మనం దీన్ని పెంచుకోవచ్చు. ఎక్కువ పెంచితే మనకి ఇట్లా మంచి మంచి డ్రాయింగ్స్ అయితే వస్తాయి. తక్కువ పెంచుకుంటే బాగా రావు. 1 పెడితే చూసారుగా రాలే, అందుకనే మనం అయితే ఎక్కువ పెట్టుకున్నాం. నెక్స్ట్ దీని గురించి చెప్పబోతున్నాం. ఆగండి, మనకి దీని గురించి చెప్పబోతున్నాం. ఇవి అయితే నేను నీకు ఇందాక మీకు ఇది చెప్పాను, ఇప్పుడు ఇది చెప్పబోతున్నాను.
ఇది ఇప్పుడు ఓవెల్, ఇక్కడ స్క్వేర్స్ అవన్నీ మీకు తెలుసుంటాయి. ఇట్లా అయితే వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది లెవెల్ ఇట్లా వేసుకోవచ్చు. ఇట్లా అయితే మనం వేసుకోవచ్చు. నెక్స్ట్ దాని పక్కన నొక్కితే మనకి ఇట్లా మ్యాగ్నెట్ అయితే ఉంటుంది అన్నమాట. ఇదైతే దాని గురించి మీకు తెలుసు కదా. ఓకే, ఇక్కడ టీ సింబల్ ఉంది కదా, దాని మీద నొక్కితే మనం ఇక్కడ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే చేంజ్ చేసుకొని ఏం కలర్, ఈ కలర్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ఇట్లా సాయని పెట్టుకుంటుండాలి, వచ్చేసింది. ఓకే నొక్కితే మనకి వచ్చేసింది. నేను అండు నొక్కేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి దాని పక్కనే ఇది ఉందిగా, అది రికార్డింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ దాని పక్కన చివర ఇవి ఉన్నాయిగా, అవి చెప్తా. ఫస్ట్ దీన్ని నొక్కితే మనకి ఇట్లా అయితే వచ్చింది. మనం ఇక్కడ కలర్స్ ఇట్లా మనం మూవ్ చేసుకొని చేంజ్ అవ్వచ్చు. ఇక్కడ మన కింద కూడా ఉంటుంది, కింద కూడా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఉంటుంది, ఇక్కడ కూడా ఇట్లా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ మీరు చూసారా, అవి కూడా చెప్పుతా. దాని మీద క్లిక్ చేసి మనకి ఇట్లా వస్తుంది. మనం ఇక్కడ పెట్టుకొని ఏదో కలర్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఏం కలర్ పెట్టుకోవట్లే. మనం ఇక్కడ కింద లాస్ట్గా పెట్టుకుంటే మనకి నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. అట్లానే అన్ని కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ దాని పక్కన స్టార్, ఎక్కువ నేర్చుకోవడానికి స్టార్ నొక్కాలన్నమాట. నెక్స్ట్ ప్లస్ నొక్కితే ఇక్కడ మనకి ఇంకో వైట్ది, ఇంకో వైట్ అయితే వచ్చిందనమాట. యాక్చువల్గా మనకి 2 ఉండాలి. టోడ్ ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆలోచిస్తున్నారా? ఈ ప్లస్ వల్ల అయితే వచ్చింది అనమాట. మనం ఇక్కడ ఏం చేసామో అనేది పెట్టుకోవచ్చు. ఇలాంటి యాప్ మనకి డూడల్ బడీ అనే ఒక యాప్ అయితే ఉందన్నమాట. యాప్ చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది అది ఆ యాప్. ఓకే, ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉందిగా, దాన్ని మనం ఇక్కడ క్లిక్ చేసుకొని వేరే బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసుకొని దాని గురించి మీకు చెప్పుకుంటా. ఇక్కడ దాని కింద కలర్స్ అని ఉన్నాయిగా, వాటితో మనం క్లిక్ చేసి దాంతో మనం ఇంకొకటి కలర్ చేంజ్ చేయొచ్చు. ఓకే, ఇదే అయితే స్కెచ్ బుక్ గురించి. నెక్స్ట్ మీకు ఇంకొకటి చెప్తా. ఇక్కడ మనకి ప్లే స్టోర్లో, నేనైతే ప్లే స్టోర్కి వెళ్ళి డూడుల్, ఆగండి, నేనైతే డూడుల్ అయితే నొక్కుతున్నా. ఓకే, ఆగండి. ఓకే, మీకు ఒక చెప్తా. ప్లే స్టోర్లో మీరు నొక్కి మీరు నెక్స్ట్ ఓకే నొక్కాలి. ఓకే 0 కదా, పి నొక్కి
డెల్ నొక్కండి. పైథాన్ కాదు, పిఎన్ ఒక యాప్. పి మే ఈ మేకర్ చెప్తా. ఇక్కడ మనకి పిస్కార్ట్ ఏఎల్ ఫోటో ఎడిటర్ ఉందిగా, దాన్ని అయితే మనం క్లిక్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నా. కాసేపు అయితే ఆగుదాం. సరే, అప్పటిదాకా ఆగండి.